ఏమైంది సాయ్? టైర్ పంచర్ అయింది అనుకుంటా మేడం. అబ్బా ఏంటయ్యా ఈ టైంలో? సరే తొందరగా మార్చు. అది బండిలో స్టెఫ్నీ కూడా లేదు మేడం. దిగును. నువ్వు నోరుతో ఊదు. సారీ మేడం. మరి ఏం చేస్తావు? మెకానిక్ ఎవరైనా ఉన్నారేమో చూస్తాను మేడం. ఎక్స్క్యూజ్ మీ హలో, దగ్గరలో పంక్చర్ షాప్ ఏమైనా ఉందా? కార్లో మందుందా? మందా? మందిస్తే గాని చెప్పవా? వైన్ ఓకేనా? నాటు సారాయన ఓకే. ఇది మా డాడీ మా మమ్మీకి తెలియకుండా సీక్రెట్ గా దాచిపెడతాడు డిక్కీలో. హాఫ్ తాగేసి మిగతాది ఇచ్చే. హాఫ్ సరిపోదు మేడం. అంత లేదు, మొత్తం తాగేస్తే నేనేసేసాను అనుకుంటాడు. కొంచెం తాగేసి మిగతాది ఇచ్చే. మొత్తం తాగేస్తే ఏం పర్సనల్స్ గుర్తుకొస్తాయో నా బుర్ర తినేస్తావు. అయితే నాకు మందు వద్దండి. నా పర్సనల్ చెప్తా వింటారా? ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు మేడం. ఎర్లీ మార్నింగ్ 3 o'clock కి మందు అడుగుతున్నావంటే పచ్చి తాగుబోతువి అయినా అయి ఉండాలి, లేదా లవ్ ప్రాబ్లం అయి ఉండాలి. మిమ్మల్ని చూస్తే తాగుబోతులా అనిపించట్లేదు. అమ్మాయి ఎవరు? రే, ఆ సీన్ చూస్తే మీకేమర్థమైందిరా? 80 ఏళ్ల వయసులో ఫిట్నెస్ ఏంద్రా అసలు? ఈ బియర్లన్నీ తాగుడు ఆపేసి అర్జెంట్గా రేపు పొద్దున జిమ్లో జాయిన్ అవుతారా బాయ్? నీ పొంత. రే రామకృష్ణ, నీకు? నాకేం అర్థం కాలేదు బా. నీకైనా ఏమన్నా అర్థమైందా సంతోష్? రిటైర్ అయ్యాక అలాంటి పల్లెటూరులో ఫామ్ హౌస్ కట్టుకొని ప్లజెంట్ గా ఉండాలందరూ. వేస్ట్ కాలరా మీరు. మరి ఇంకేముందిరా సూని కాడ రోజు 5,000 రూపాయలు ఖర్చు పెట్టి గిదే సెటప్ గదే సినిమా గదే సీన్ కాడ ఆపి ఏమర్థమైంది అంటే గాడిది గుడ్డ అర్థమైందిరా నాకు. రే, ఆ సీన్ లో కమల్ హాసన్ సుకన్యతో బట్టలు జరదమని చెప్పాడా? కనీసం ఊరొదిలి వెళ్ళిపోతున్నామన్నాడా? అదిరా భార్యకి భర్తకి మధ్యలో ఉండాల్సిన కమ్యూనికేషన్. భర్త కళ్ళల్లోకి చూసి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుపోతున్నాడో అని చెప్పగలగాలి భార్య. అరే కళ్ళల్లోకి చూసి నెక్స్ట్ స్టెప్ చెప్పేటోళ్ళు నాకు తెలియదు కానీ నైట్ ఇంటికి వచ్చిన మొగుడు చెప్పులిప్పే స్టైల్ చూసి వాడు ఏడ దాగిండు, ఎంత దాగిండు, ఏడబడ్డాడు, ఎన్ని బీర్లు దాగిండు అని చెప్పేటోళ్ళు అయితే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది. అపారమైన సౌందర్యంతో ముందు ఆకట్టుకుందిట. ముందు ఆకట్టుకోవడానికి సాధనం ఏమిటి? యవనం. యవనంలో సౌందర్యం. నాయన పొద్దుగల నాకు ఎందుకు ఇదంతా ప్రశాంతమైన సంస్కారము గుణములు ఉన్నాయిట.
ఎందుకని కోడలిగా వచ్చిన దానికి చాలా అందంగా ఉంటే సరిపోతుందా? అరే రే రే, ఏం చేస్తున్నారా? ఈ ముక్కలు ముక్కలుగా వలగొడితే గానీ మనశ్శాంతి ఉండదురా. ఏంద్రా రోజు పొద్దుగాలి నరకం నాకు. రే పెట్టేరా, అక్కడ పెట్టే. అరే పెడతా గానీ నాకు రోజు పొద్దుగాలి ఈ పంచాయతీలో పెట్టమని ప్రామిస్ చేయ ఫస్ట్. రే కోపడకరా రామకృష్ణ, శ్రద్ధగా వింటే అందులో ఉన్న డెప్త్ నీకు అర్థమవుతుంది. ఆయన భార్యల గురించి బంధాల గురించి ఎంత చక్కగా చెప్తాడ్రా. చిన్నప్పటి నుంచి నాన్నగారు ఇవన్నీ వినిపించే నన్ను పెంచారా. ఏదో రోజు నేను డైరెక్ట్గా ఆయన దగ్గరికే తీసుకెళ్తా, నిన్ను మార్చేస్తాడు ఆయన. చేతులు నొప్పి పెడతాయి, అక్కడ పెట్టే. పూలప్పుడు దేవుడు గుర్తురాడు. నీ కూతురికి ఆచమనం అంటే ఏమిటో తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. నీ కూతురికి మంత్రపుష్పం సమయంలో చెయ్యి కడుక్కోవాలని తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. గుడ్ మార్నింగ్ హాయ్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ క్లాస్. సిట్ డౌన్, సిట్ డౌన్. ఏంటి? సార్. మార్నింగ్. సిట్ డౌన్. ఏమున్నారా బాబు? So now coming back to the topic. We discussed about the differences between nuclear fission and nuclear fusion. Nuclear fusion is where smaller atoms... nuclear fusion is where smaller atoms are... is about fusing two or more smaller atoms into... I hope you have understood the class. Please take down your notes. Do not forget. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడిగేయండి. రేపు విల్ స్టార్ట్ న్యూ టాపిక్. ఏంటి? సార్, మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? ఏ పిచ్చి పిచ్చి డౌట్స్ అడగకు. సబ్జెక్ట్లు ఏమైనా ఉంటే అడుగు. మ్యారేజ్ అనేది ఎంత పెద్ద సబ్జెక్ట్ సార్, మీకు తెలియట్లేదు. మ్యాథ్స్ ఫిజిక్స్ ఏంటి, డబ్బులు ఇస్తే ఎవరైనా చెప్తారు. సీరియస్గా చెప్పండి, పెళ్లి ఎప్పుడు చేసుకుంటున్నారు? ముందు నువ్వు లాస్ట్ ఇయర్ ఉన్న బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకో. అమ్మా నాన్ని హ్యాపీ చేయి. ఆ తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దు. కానీ పద్ధతి ఉండదు, పాడుండదు. ఆడే అన్న ఎందుకు కొడుతున్నావు? రీజన్ చెప్పి కొట్టు బాస్. ఎందుక మా చెల్లె ప్రపోజ్ చేసి యాక్సెప్ట్ చేయాలి అంట కదరా? నాకు నచ్చలేదురా. ఏంట్రా వీడి చెల్లి నీకు నచ్చలేదా? నచ్చలేదురా? నీకు నచ్చాలంటే ఎలా ఉండాలరా? ఎలా ఉండాలరా? ఎలా ఉండాలరా? నువ్వు కొడుతున్నావనో భయపెడుతున్నావనో నేను చెప్పట్లేదు. కానీ నాకు ఒక అమ్మాయి నచ్చాలంటే యాజ్ ఇట్ ఈస్ ఈ అమ్మాయిలా ఉండాలి. ఏంట్రా నీ ఫేస్ కి అంత పద్ధతి అమ్మాయి కావాలా? రా రా రా, నేను మాట్లాడతాను. రా రా, చెప్పమ్మా చెప్పు. వీడు నీకు నచ్చాడా? నచ్చాడంటే వదిలేస్తా, లేదంటే స్పాట్లు అయిపోతాడు వీడు. చెప్పమ్మా. కొంచెం కొంచెం గట్టిగా అడుగు. చెప్పమ్మా చెప్పు. నేను ఆల్రెడీ మ్యారీడ్ సార్. మేడం, నాకు పెళ్ళైపోయిందండి. ఏంద్రా బాయ్ ఇది? నువ్వు ఉండానా? అంటే రీసెంట్లీ మ్యారీడ్ అండి. ర్యాష్ వస్తుందని మా హస్బెండ్ ఇంకా మెట్టలు పెట్టుకోవద్దన్నారు. ఓ మాట చెప్పాలి కదా మేడం, 6 నెలల నుంచి తిరుగుతున్నాను. పరిచయం లేని మగాళ్లతో మాట్లాడడం సంస్కారం కాదు కదా అని. హే భగవాన్, ఇంత మంచి పిల్లేంట్రా బాబు. మేడం ప్లీజ్, ఇలా మీలో ఉన్న మంచి క్వాలిటీస్ అన్ని బయట పెట్టకండి. ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వచ్చేస్తున్నాయి. ఈ 6 నెలల్లో మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ మేడం. అన్న టేక్ కేర్ అండి. ఏమండి ఓసారి రండి.
మీరు నన్ను ఇలా ఫాలో అవటం చూస్తే నాకు అర్థమైంది. మీకు ఎలాంటి అమ్మాయి కావాలో డెఫినెట్గా దొరుకుతుంది. ఆల్ ది బెస్ట్. వద్దులేండి, ఇప్పుడు మీరు ఇంకొకరి భార్య, మిమ్మల్ని ముట్టుకోకూడదు. అయ్యో, మీరు మరీ గిరిగీసుకొని కూర్చున్నట్టున్నారు. పర్లేదు, యూ కెన్ షేక్ హ్యాండ్స్. ఉంటానండి. ఏమండి, మీ పెళ్ళైన తర్వాత మమ్మల్ని మీ ఇంటికి లంచ్కి పిలవాలి. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా, అల్లి బిల్లి వెన్న పాల నురగలా, అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా, దేవదేవుడే పంపగ ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట. బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా, మా కోసం మళ్ళీ లాలి పాడేనంట. తెల్లవారే వెలుగు రేఖలా, పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా. సార్, గురుగారు ఏంటి సార్ నిద్రలోనే మురిసిపోతున్నారు? షీస్ బ్యూటిఫుల్ రా. డీటెయిల్స్ తెలియట్లేదు కానీ నానా, చెల్లి, పిన్ని, బాబాయ్, దే ఆర్ ఆల్సో హ్యాపీ. కళ అది కళ. వీడు కొన్ని కళలు నిజాలు అవుతాయి, కొన్ని నిజాలు కళలోకి వస్తాయి, కళలు నిజాలు కలిపి వాస్తవాలు అవుతాయి. బ్లడీ ఫూల్. సర్లే, సాయంత్రం యాస్టీస్ భారతీయుడు షోగా. విజయ్, ఈరోజు ఏంటి గుడిని ఇంత అందంగా డెకరేట్ చేశారు? సాయంత్రం ఏమైనా ప్రవచనాలు ఉన్నాయా గురుగారు? అలాంటి ఏం లేవయ్యా. డెకరేట్ చేసింది కూడా మనం కాదు. అదిగో ఆ అమ్మాయి, తనకు జాబ్ వస్తే ఇలా చేస్తారని మొక్కుకుందట. రే, ఆ బస్ స్టాండ్ లో ఉన్న అమ్మాయి ఏమంటూ విష్ చేసిందో గానీ నిజంగా తనకంటే బెటర్ అమ్మాయి దొరికేసిందిరా. అదేంటిరా అట్లా తింటుంది? దిష్టి తగులుతుందిరా. ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది, ఆటోమేటిక్ గా సొసైటీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంతకీ ఆ అమ్మాయికి పెళ్ళిందో లేదో కనుక్కో, లేకుంటే ఉట్టిగా 5 నెలలు ఈయన తిరగాల్సి వస్తుంది. ఏమండి, అది బయట మీ పిల్లలు హస్బెండ్ అనుకుంటాను మీకోసం వెయిట్ చేస్తున్నారు. ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కొనుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకునై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనా ముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా
సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాళ్ళు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నుదున కుంకుమమ్మా వెయ్యల్లారు శంకులు దీవించిందమ్మా తెల్ల తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా. బాబు అమ్మాయిని చూసావు, ఎక్కడ కలిసావు, ఆ పెళ్ళి ఏంటి, ఆ రొమాన్స్ ఏంటి? చచ్చ మాకింకా మ్యారేజ్ అవ్వలేదండి. హ? మా ఇద్దరికి పెళ్ళైతే ఎలా ఉంటుందో అని ఊహించుకున్నాను అంతే. పెళ్ళయ్యాక అమ్మాయిలు అలా ఉండరు తెలుసా నీకు? లేదండి, తను నా లైఫ్లోకి వస్తే అలానే ఉంటుందండి. నేనంతా ప్లాన్ చేసుకున్నానండి పక్కగా. అబ్బాయిలందరికీ నీలాంటి ఫ్యాంటసీలు ఉంటే అమ్మాయిలు ఎగిరి గంతేసి పెళ్లిళ్ళు చేసుకుంటారు. తర్వాత నేను గీతను చూసిన వేళ విశేషం ఏంటో, చెల్లికి మంచి సంబంధం ఫిక్స్ అయింది. నాకు ఇంకా అర్థమైపోయిందండి ఇక్కడ ఉన్న అన్ని మంచి రోజులే అని. చెల్లెలు ఎంగేజ్మెంట్ కానీ ఊరికి బయలుదేరాను. దేవుడా 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 ప్లీజ్ నా పక్కన కూర్చోాలి. దేవుడా 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 ప్లీజ్ ప్లీజ్ కాలు మొక్తా నా పక్కన కూర్చోాలి. దేవుడా దేవుడా దేవుడా. ఎక్స్క్యూజ్ మీ, సీట్. ఎవరా వారి జోకర్ వేసావా లేదా? ఉన్నావు కదరా, ఇంకోటి ఎందుకు? హలో ఏమ్రా? రే రామకృష్ణ, ఆ అమ్మాయి నా బస్ ఎక్కిందిరా. ఈ అమ్మాయిరా? అదేరా గుళ్ళో చూసిన అమ్మాయి. ఆ పిల్ల నీ బస్ ఎందుకు ఎక్కుతుందిరా? ఏమోరా, నా పక్కనే కూర్చుంది. కాళ్ళు చేతులు ఆడట్లేదురా. ఆడించకు, కాళ్ళు చేతులు కాదు కదా ఆడించకు. ఫస్ట్ నీ గురించి ఆ పిల్లకు ఒక మంచి డీసెంట్ ఇంప్రెషన్ అనేది ఏర్పరచుకోవాలరా. సో దానికి నువ్వు మంచిగా మాట్లాడు, వీలుంటే ఒక 4-5 అబద్ధాలు కూడా చెప్పు, తప్పేం లేదు. అబద్ధాలు ఆడటం నాకు రాదు కదరా. నిన్ను దేవుడు కూడా బాగు చేయలేటరా నాయన. ఒక పని చేయరా, నువ్వు బస్సు పక్కగా ఆపుకోమని డ్రైవర్ గాని, నువ్వు దిగి ఇంటికి వచ్చేసి ఒక 2 నెలల పాటు నేను నీకు అబద్ధాలు ఎట్లా చెప్పాలో నేర్పిస్తాను. దాని తర్వాత పోయి ఆ పిల్లకి అబద్ధాలు చెప్తువు గాని. 2 నెలలు అంటే ఉంటదంటావా? మాట్లాడుతున్నావురా నువ్వు పాగలగాని లెక్క. నోరు మూసుకొని ముందు నేను చెప్పింది చెయ్యి. హాయ్, హాయ్. విజయ్ గోవింద్. సారీ? విజయ్ గోవింద్. మిమ్మల్ని ఆల్రెడీ ఒకసారి బయట చూశానండి, టెంపుల్లో. మీ పేరు? మీ పేరు? అప్పలమ్మ. అప్పలమ్మ. వాట్ ట్రెడిషనల్ ఏమండి, దిష్టి తగలకుండా పెట్టారేమో. ఎక్కడి వరకు వెళ్తున్నారు? కాశ్మీర్. కాశ్మీర్? ఈ బస్ కాకినాడ వరకు వెళ్తుంది మేడం. కదా, మరెందుకు పిచ్చి పిచ్చి క్వశ్చన్స్? ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం.
అరే చేతులు ఖాళీగా లేవు, స్పీకర్ ఆన్ చేయి. చెప్పరా. అమ్మాయి చాలా స్ట్రిక్ట్ అనుకుంటా, అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు, కనీసం ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదురా. పిల్లని నోటీస్ చేయరా, ఒక 5-10 నిమిషాలు అబ్జర్వ్ చేయి, ఏదో ఒకటి తెలుస్తుంది. తెలిసినాక లీడ్ తీసుకొని ఫాలో అయిపో. ఒకటే లాజిక్ రా, వాళ్ళకి ఏది ఇష్టమైతే మనకు అది ఇష్టమని నటించాలి రా. యూ కెన్ డూ ఇట్ డార్లింగ్, ఆల్ ద బెస్ట్. హాయ్ క్యూటీ బంగారు తల్లి. ఏమైందమ్మా? లేదమ్మా లేదమ్మా, ఏడవకు. ఏమన్నారండి? పాప అంతలా ఏడుస్తుంది. నేనేమనలేదండి, జనరల్గా హాయ్ చెప్పాను అంతే కదండి. అక్కయ్య గారు ఇటు ఇవ్వండి ఒకసారి, నేను చూస్తా. ఏమమ్మా ఏమైంది? అందరం మనమే కదా, అమ్మ దగ్గరికి వెళ్ళు. అయ్యో, పాప మీ దగ్గరే బాగా ఆడుకుంటుంది, కొంచెం సేపు మీరే ఎత్తుకోండి సార్. హే, మేనర్స్ లేదా? ఎంత ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను, అర్థం చేసుకోవాలి. హాయ్ చెప్పాను అంతే కదా, టైం అంతా వేస్ట్ చేసి పారేస్తున్నావు. కొరికేస్తాను నేను. పిచ్చుకలా ఎంతున్నావు, ఎంత నోరుందే. ఏమండి, పాల కోసం అనుకుంటా, అందుకే అంతలా ఏడుస్తుంది. ఫీడ్ చేసి చూడండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీరు కొంచెం ఫీడ్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నారండి? నేను ఫీడింగ్ ఇవ్వడం ఏంటి? అయ్యో అది కాదు, బాటిల్ ఇస్తానండి. ఓ అచ్చా, బతికించారండి బాబు. ఏంటోనండి, నన్ను చూడంగానే పిల్లలు ఇట్టే అతుక్కుపోతుంటారు. యూనో వన్ థింగ్ మేడం, నాకు పిల్లలన్నా ముసలి వాళ్ళన్నా చాలా ఇష్టం. మీరు పిల్లల్ని బాగా ప్యాంపర్ చేస్తున్నారు. మీకెంతమంది పిల్లలు? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఐఎమ్ ద మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇన్ మై ఏరియా. ఏమండి అక్కయ్య గారు, పాప నిద్రపోయింది, తీసుకోండి. అలాగేనండి. లేనిపోని డౌట్లు వస్తున్నాయి అందరికి. ఏమండి, మేడం మీరు దేనికో ఇబ్బంది పడుతున్నట్టున్నారు, పర్లేదు చెప్పండి. నేను వాష్రూమ్కి వెళ్ళాలి. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం తోడొస్తాను. అంటే వాష్రూమ్ డోర్ సరిగ్గా లేదు, ప్లస్ ఎవరు డ్రింక్ చేస్తున్నారు, కొంచెం అనీజీగా ఉంది. ప్లీజ్ డోంట్ మైండ్. అయ్యో పర్లేదండి, పదండి రండి. మీరు వెళ్ళండి మేడం, వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. లవరా? లేదు, ఇంకా ట్రయల్సే. పడిపోద్ది భయ్యా, హ్యాండ్సమ్గా ఉన్నావుగా. థ్యాంక్స్ భయ్యా. భయ్యా ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం క్లియర్ చేస్తారా? అమ్మాయి ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. ఓకే ఓకే. ఇదిరా వాష్రూమ్కి తోడురమ్మందా? ఒక పెగ్గిరా. అవునరా, ఒక్కసారి ఏదోలా అయిపోయిందిరా. మామా, ఐ థింక్ షీ లవ్స్ యూ. షీస్ ట్రస్టింగ్ యూ అ లాట్. బ్యాడ్లీ షీ ఫెల్ రా. ఏ మూసుకోబే, ఇంత దానికే లవ్వా? ఎట్లా చెప్పారా నాయన. సరేరా, అమ్మాయి వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నీకు థ్యాంక్స్ చెప్తే ఆమె నేను ఫార్మల్గా ఫీల్ అయినట్టు, లేదు ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఏం జరగనట్టు వెళ్ళిపోయింది అనుకో, ఆమె నిన్ను ఓన్ చేసుకున్నట్టు. ట్రస్ట్ మీ, షీఈ్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ యూ. వాష్రూమ్ నుంచి రావంగానే రే పెట్టే, నేను మళ్ళీ కాల్ చేస్తా, వస్తున్నట్టుంది. తానే మందే నువ్వైనా తెలుపవే సమయమా సమయమా నీ
మేడం మీరేం తిన్నట్లేదు ఏదైనా తినొచ్చు కదండి. నేను ఫ్రూట్స్ తెచ్చుకున్నాను.